నమస్కారం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కొట్టప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్పి హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తెనపల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ని 3 రోజు 14, 15, 16th షిఫ్ట్ సిస్టంలో 8 hours షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది. బేదింగ్ ఘాట్స్ పెట్టాము కాబట్టి, బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి, రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి 3,400 లొకేషన్స్లో లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు సపోర్ట్ చేయడానికి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ టెండర్స్ కూడా, ఫైర్ ఇంజిన్స్ ప్రభల్ దగ్గర ఒకటి, పైన టెంపుల్ దగ్గర ఒకటి, ఇంకా 2 బస్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఆస్కా లైట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, బుల్లెట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మరియు వాళ్ళ మ్యాన్ పవర్ అన్నీ చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డు ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. పర్చేజ్ కోసం కూడా ప్రసాదం కొనుక్కోవడానికి కూడా 10 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాము. పైన 100 పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంబైన్డ్ కంట్రోల్ రూమ్ ఒకటి పైన అప్ హిల్లో, ఒకటి డౌన్ హిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 600 పైన వాలంటీర్స్ కూడా ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు. దీంతో పాటు ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి క్యూ లైన్ మెయింటెనెన్స్లో లేదా జనరల్ సోషల్ సర్వీస్లో కూడా వాళ్ళు ఆ రోజు హెల్ప్ చేయడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి వస్తారు. పార్కింగ్ అండ్ రూట్ ప్లాన్ సంబంధించి అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనకి ఒకే టైం అంటే ఈవినింగ్ టైం ప్రభల్ ఎక్కువ వస్తాయి. 23 ఇప్పటికీ రిజిస్టర్ అయినాయి ఎలక్ట్రిఫైడ్ ప్రభల్స్. 100 పైన చిన్న ప్రభల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ రూట్ ప్లానింగ్ ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ఏ టైమింగ్ కల్లా రావాలి, దాంతోపాటు నర్సరావుపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్, చిలుకలూరిపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్ ప్లానింగ్ చేసి షటల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 618 మొత్తం బస్సెస్ దీనికోసం డిప్లాయ్మెంట్ చేసాము. 120 బస్సెస్